దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తాం. దేవుని యొక్క వాక్యములో మన భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయములో 3వ వచనాన్ని చదువుకుంటాం. 3వ వచనాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ వచనాన్ని మనము ధ్యానం చేశాం గడిచిన వారంలో. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 5:3, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పూర్ ఇన్ స్పిరిట్, ఆత్మ విషయములో బీదలైన వారు ధన్యులు అని, పరలోక రాజ్యము వారిది అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుని కొన్ని మాటలను మనము ధ్యానించినాం. అందులో కొన్ని మాటలను మనము టూకీగా మరొకసారి నెమరు వేసుకుందాం. ఆత్మ అనే మాట, ప్రభువు కొండ ఎక్కి కూర్చున్నప్పుడు విస్తారమైన, ఫస్ట్ ఆయన శిష్యులు వచ్చినారు. ఆయన శిష్యులు వచ్చినప్పుడు ఆయన నోరు తెరిచి బోధింపసాగాడు. ఈ కొండ మీద ప్రసంగం ముగిసేసరికి విస్తారమైన ప్రజలు అక్కడ చేరి ఉన్నట్లు మనము చివరి వచనాల్లో మనం చూస్తాం. 7వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ప్రభువు కొండ మీద ప్రసంగమును ప్రారంభించినప్పుడు నోరు తెరవగానే మొట్టమొదటి మాట ఆయన నోట నుండి వచ్చింది. ఆ మాటే ఆత్మ. ఆత్మ అనే మాటని తెలుగు బైబిల్లో క్రొత్త నిబంధనలో చిన్నక్షరాలతో ఉన్న ఆత్మ అది మనుషుని ఆత్మని, పెద్ద అక్షరాలు బోల్డ్ లెటర్స్ తో ఉన్న ఆత్మని అది దేవుని ఆత్మగా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అయితే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అని చెప్పినప్పుడు, ఆత్మ మానవుని యొక్క దేహములో శరీరము, ప్రాణము, ఆత్మ అని ఈ 3 విషయాలు ఉన్నప్పుడు, ఈ 3 పదార్థముల చేత మానవుని యొక్క నిర్మాణము జరిగితే, అందులో శరీరము తాత్కాలికమైనదని, ప్రాణమునకు ఆత్మకు ఉన్న విలువను మనము కొంత జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అందుకనే మనిషికి మరణించిన తర్వాత 3 ప్రశ్నలు మనం వేసుకున్నాం. చనిపోయిన తర్వాత మనుషులు చూసుకుంటారా? చనిపోయిన తర్వాత మనుషులు మాట్లాడుకుంటారా? చనిపోయిన తర్వాత మనుషులకు జ్ఞాపకాలు ఉంటాయా అని. చనిపోయిన తర్వాత మనుషులు చూసుకున్నారని, చనిపోయిన తర్వాత మనుషులు మాట్లాడుకున్నారని, జ్ఞాపకాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాం. అందులో ధనవంతుడు లాజరు పాతాళములో ఉండి, ధనవంతుడు లాజర్ను చూచినట్లు, అబ్రహాముతో మాట్లాడినట్లు, అబ్రహాము ఆ ధనవంతునితో మాట్లాడినట్లు మనము చూశాం. ఆ మనుషుడే జ్ఞాపకం పెట్టుకొని 5 సహోదరులు ఉన్నారు నాకు, ఇంకా వారి యాతనకరమైన స్థలానికి రాకుండా ఈ లాజర్ను పంపించండి అని అతడు ప్రాధేయపడినట్లు కూడా మనం వింటాం. లాజరు ధనవంతునికి 5 సహోదరులు ఉన్నారు అనే విషయాన్ని మనం చూడగలిగిన. అంటే అతను చనిపోయాడు, పాతాళములో ఉన్నాడు, అయినా తన సహోదరుల గురించిన జ్ఞాపకాలు తనలో ఉన్నాయి. ఇప్పుడు ఒక మాటను జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకు ఈ జ్ఞాపకాలు అనేవి పాతాళములో ఉన్న వారికి లేకపోతే ఏడ్పును, పండ్లు కొరుకుట అనేవి ఉండవు. పండ్లు కొరుకుట అనేది ఎట్లా వస్తుంది మనిషికి? మనిషి ఎప్పుడు పండ్లు కొరుకుతాడు అనేది బాహ్యంగా, అంటే సర్వసాధారణంగా మనం ఆలోచన చేస్తే పండ్లు కొరికేది ఎప్పుడు, ఎలాంటి సిచ్యువేషన్ లో మనిషి పండ్లు కొరుకుతాడు అంటే, ఉదాహరణకి ఒక విషయము చేజారిపోయినప్పుడు, తాను నిష్కారణంగా బాధపడుతున్నప్పుడు, అన్ని ఎరిగి ఉండి తను బాధకు గురైనప్పుడు తాను పండ్లు కొరుకుతాడు. అయ్యో, నేను ఇది చేసుంటే ఎంత బాగుండేది, ఇది చేయకపోవటం వల్ల ఇంత నష్టము కదా నాకు అని చెప్పి తాను పండ్లు కొరుకున్నట్లు మనం బాహ్యంగా సర్వసాధారణంగా మనం అందరిలో అది గమనిస్తాం. ఇప్పుడు ఈ మనుషుడికి కూడా, ఇప్పుడు ఈ లాజరు నెమ్మది కలిగిన స్థలములో ఉన్నప్పుడు, ఈ మనుషుడు ఇక్కడ ఉన్నప్పుడు తన జ్ఞాపకాలు
ఏమేమైతే తనకి దగ్గర దాకా వచ్చి తప్పిపోయినవో, ఎప్పుడైతే తాను ఈ వేదనకరమైన స్థలాన్ని గురించి ఎరిగి ఉండి దాన్ని తప్పించుకోలేక తాను నిష్కారణంగా వచ్చి ఇక్కడ పడిపోయానే అనే బాధ, నేను తప్పించుకుని ఉంటే ఎంత బాగుండేది, తప్పించుకోలేకపోయానని ఈ విషయాలన్నీ జ్ఞాపకం వచ్చి ఆ మనుషుడు ఏడుస్తూ ఉంటాడు. అందుకనే పాతాళములో వాళ్ళు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉంటుంది అనే విషయాన్ని మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఆత్మను గురించి, శరీరములో ఏ బాధ ఉండదని, శరీరానికి ఏ ఇబ్బంది ఉండదని, శరీరము కేవలము అది మృతమవుతుంది, మట్టి నుండి తీయబడింది, మట్టికే వెళ్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజు 3 ప్రశ్నలు వేసుకుని ఈ వాక్యం యొక్క సారాంశంలోకి మనం వెళ్ళిపోదాం. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, మనిషి యొక్క దేహములో, మనిషి యొక్క జీవితములో 3 పదార్థాలు. ఒకటి దేహము, శరీరము మొట్టమొదటిది, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. ఆత్మ అనేది నరునికి దేవుడిచ్చాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు దేవుని ఆత్మ నరునికి దేవుడిచ్చినాడు. అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ మూడిటిలో ఏది ప్రాముఖ్యమైనది అనేది మనం తెలుసుకోవాలి. మూడిటిలో ఏది ప్రాముఖ్యమైనది అనేది. ఈ మూడిటిలో శరీరం ప్రాముఖ్యమైనదా, ఆత్మ ప్రాముఖ్యమైనదా, ప్రాణము ప్రాముఖ్యమైనదా అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, మనిషికి నొప్పి తెలిసేది, బాధ తెలిసేది, స్పర్శ అంటే బాధ, నొప్పి తెలిసేది దేనికి? శరీరానిక, ప్రాణానిక, ఆత్మక? ఉదాహరణకి ఎవరైనా మనల్ని కొట్టినప్పుడు మనకి చురుకు తగులుతుంది. ఆ నొప్పి ఫీల్ అవుతాం మనం. ఈ నొప్పి ఫీల్ అవ్వటము, ఈ నొప్పి అనేది దేనికి తెలుస్తుంది అంటే, ఒకటి శరీరానికి తెలుస్తుందా, ప్రాణానికి తెలుస్తుందా, ఆత్మకు తెలుస్తుందా? నొప్పి అనేది ఫీలింగ్ దేనికి తెలుస్తుంది అనేది మనకు తెలిస్తే శరీరం ఎంత విలువైనదో మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు నొప్పి తెలిసేది దేనికి అన్నప్పుడు, నొప్పి తెలిసేది వాస్తవంగా శరీరానికి కాదు. మనము మన శరీరాన్ని ఇలా గిచ్చినప్పుడు లేకపోతే కొట్టినప్పుడు నొప్పి మనకి తెలుస్తుంది. అయితే శరీరానికి కాదు. శరీరానికి నొప్పి తెలిస్తే ఒక ఉదాహరణకి ఒక మనుషుడు చనిపోతే నిప్పుల్లో పెట్టి కాలుస్తున్నారు. కాల్చేది శరీరాన్ని, కట్టెల్లో పెట్టి కాల్చినప్పుడు శరీరాన్ని కాలుస్తారు. కాల్చినప్పుడు ఆ శరీరానికి నొప్పి తెలిస్తే ఆ మనుషుడు కట్టెల మీద కాలుతూ కాలుతూ లేచి కూర్చుంటాడు, లేదా అక్కడ నుండి పారిపోతాడు, నొప్పి తెలుస్తుంది కాబట్టి. కానీ శరీరానికి కాదు, ప్రాణానికి తెలుస్తుంది నొప్పి. నొప్పి తెలిసేది ప్రాణానికి. ఉదాహరణకి జంతువులను మనం గమనిస్తే వాటికి ప్రాణం ఉంది, దేహం ఉంది, కానీ వాటికి ఆత్మ లేదు. మనం వాటిని కొట్టినప్పుడు అవి మురుగుతాయి, అరుస్తాయి. అంటే వాటికి ప్రాణం ఉంది కనుక నొప్పి తెలుస్తుంది. శరీరానికి ఏ నొప్పి తెలియదు. అందుకే కట్టెల్లో పెట్టినప్పుడు అది ఏ స్పందనలు చేయదు శరీరం. అందుకనే నొప్పి తెలిసేది ప్రాణానికి మాత్రమే, శరీరానికి కాదు. రెండో విషయము, మనుషులు ఎవరు, ఏంటి, ఈ మనిషి ఫలానా అని తెలిసేది శరీరానిక, ప్రాణానిక, ఆత్మక? శరీరానికి తెలుస్తుందా, ప్రాణానికి తెలుస్తుందా, ఆత్మకు తెలుస్తుందా అంటే, దీన్ని కూడా మనం ప్రాక్టికల్ గా ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ప్రాణానికి తెలుస్తుంది, ఆత్మకు తెలుస్తుందా, శరీరానికి తెలుస్తుందా అంటే ఈ మనిషి ఫలానా అని. ఉదాహరణకు కెనడాలో ఉన్న విశ్వాసులు ఫలానా వాళ్ళు అని నేను గ్రహించేది ప్రాణముతోనా, ఆత్మతోనా, శరీరముతోనా అంటే, ఇప్పుడు మిమ్మల్ని నేను చూడగలిగాను. పాట పాడారు, దాహము గల వారెల్లరూ నీళ్ళ యొద్దకు రండి అని బ్రదర్ పాట పాడినాడు. ఇప్పుడు ఈ బ్రదర్ ని, ఫలానా బ్రదర్ అని నేను గుర్తించేది శరీరముతోనా, ప్రాణముతోనా, ఆత్మతోనా అనేది మనము తెలుసుకోవాలి. శరీరముతో మాత్రము కాదు, ప్రాణముతో కూడా కాదు. దేంతో అంటే ఆత్మతో. ఎలాగూ అంటే, ఉదాహరణకి ఒక మనుషుడు ఉన్నాడు. ఇది ప్రాక్టికల్ గా మనం గ్రహించాల్సిన విషయం. ఇది కూడా మనకు తెలిస్తే ఆత్మ యొక్క విలువేంటో మనం గ్రహిస్తాం. రేపు మనుషుడు మన్నైనది వెనకటి వలనే మంటికి చేరతాడు, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును, మరలా పోవును అనే మాటను మనం గ్రహించిన వాళ్ళం అవుతాం. అందుకనే ఒక యవనస్తుడు
ఉదాహరణకి ఉయ్యూరులో ఉన్నాడు ఒక యవనస్తుడు. వాళ్ళ తండ్రి అతన్ని ఉయ్యూరు బస్ స్టాండ్ లో బస్ ఎక్కించినాడు. హైదరాబాద్ ఉద్యోగానికి వెళ్తున్నాడు ఈ తన కుమారుడు. ఈ తండ్రి బస్ ఎక్కించి బాయ్ చెప్పి, నానా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నువ్వు ఒకసారి నాకు ఫోన్ చేయి నువ్వు చేరగానే అని తండ్రి చెప్పాడు. రాత్రి బస్ ఎక్కించినాడు. తండ్రి ఇంటికి వచ్చి పండుకున్నాడు. కుమారుడు ప్రయాణం చేస్తున్నాడు. మధ్య రాత్రి వేళ తండ్రికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఈ కుమారుడు తాను చాలా దూరం కోదాడ వరకు ప్రయాణం చేశాడు. సూర్యాపేట వరకు ప్రయాణం చేశాడు. మధ్యరాత్రి అతనికి ఫోన్ వచ్చింది తండ్రి చనిపోయినాడని. వెంటనే అక్కడే సూర్యాపేటలో దిగిపోయి మళ్ళీ ఉయ్యూరు వచ్చే బస్సు ఎక్కేసి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రిని బెడ్ మీద పడుకోబెట్టారు. ఆ బెడ్ దగ్గర చుట్టూ అందరూ చేరి ఏడుస్తున్నారు. ఈ కుమారుడు వచ్చి ఆ బెడ్ దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు. ఏ మాట అంటే, నాన్న హైదరాబాద్ చేరిన తర్వాత నాకు ఫోన్ చేయన్నావు డాడీ, కానీ నేను హైదరాబాద్ వెళ్లకుండానే చనిపోయావు నాన్న. బాయ్ చెప్పావు నాన్న, ఒక్క మాట కూడా ఏం మాట్లాడలేదు డాడీ. డాడీ నేను వచ్చాను డాడీ, నాతో మాట్లాడు డాడీ. నేను చేరాననే మాట కూడా చెప్పకుండానే చనిపోయావా డాడీ అని ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఓ ప్రశ్న వేసుకోవాలి మనం. ఏంటా ప్రశ్న అంటే, ఉయ్యూరు బస్ స్టాండ్ లో బాయ్ నాన్న హైదరాబాద్ వెళ్ళగానే నీవు నాకు ఫోన్ చేయనా చేరగానే అని చెప్పినప్పుడు ఆ తండ్రిలో ఉన్నదేంటి? ఇప్పుడు ఆ కుమారుడు వచ్చి ఆ తండ్రి దగ్గర నిలబడి, డాడీ నేను వచ్చాను, నాతో మాట్లాడు, నేను చేరకుండానే చనిపోయినావు, నేను ఫోన్ కూడా చేయకుండానే మధ్యలోనే చనిపోయావు నాన్న అని అరిచినప్పుడు, ఏడుస్తున్నప్పుడు ఆ తండ్రి గుర్తించలేకపోతున్నాడు. ఇప్పుడు ఇతరులో లేనిదేంటి అంటే, అప్పుడు అతడు ఆత్మ కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఇతనిలో ఆత్మ లేదు. ఆత్మను ఆత్మ వలన ఎవరు, వీళ్ళెవరు, వీళ్ళేంటి అని తెలిసేది ఆత్మకు. ఆత్మే అన్నింటినీ వివేచిస్తుంది. కాబట్టి ఆత్మ అన్నిటినీ గ్రహిస్తుంది, వివేచిస్తుంది. అందుకనే ఈ ధనవంతుడు లాజరు యొక్క ప్రస్తావనలో మనము గమనించింది ఏమంటే, ఈ ధనవంతుడు ఆ లాజర్ను చూచాడు, అబ్రహామును కూడా చూచాడు. చూచి దాహమని అరిచాడు అని మనం పాడాం కదా. అయితే ఈ ధనవంతుణ్ణి చూచినప్పుడు ఈ మనుషుడు దేనితో చూడగలిగినాడు అంటే తన ఆత్మతో చూడగలిగిన. ఆత్మ అన్నింటినీ చూస్తాడు. అంటే ఇప్పుడు మనిషి చనిపోయినప్పుడు తెలిసేది ఆత్మకు, మనిషి ఎవరు ఏంటి అని తెలిసేది. ఇప్పుడు ఏంటనేది తెలిసినప్పుడు, అన్ని తెలిసినప్పుడు రేపు పాతాళములో ఉన్నవారు, నరకములోకి పడవేయబడిన వారు, వారు పరలోకములో ఉన్నవారు ఇప్పుడు వీళ్ళు చూసుకుంటారా అంటే మనం అదే కదా అదే చెప్పేది. రేపు పరలోకములో మనము ఒకరినొకరు చూసుకుంటాం. మనము ఒక మంచి పాట పాడుతూ ఉంటాం. ఏం పాట పాడతామంటే, సండే స్కూల్లో మనకు ఒక మంచి పాట నేర్పించినారు. నేను కూడా సండే స్కూల్లో నేర్చుకున్నాను ఆ పాట. ఆ పాట ఏమంటే, ఉన్నత దేశమునకు వెళ్ళుచున్నాను, రక్షణోడలో నేను రక్షణోడలో, ఉన్నత దేశమునకు వెళ్ళుచున్నాను, రక్షణోడలో నేను రక్షణోడలో, అచ్చాట చూచెదను నోవాహును, తాను చేసిన ఓడ అచ్చటుండదు, అచ్చాట చూచెదను నోవాహును, తాను చేసిన ఓడ అచ్చటుండదు, యెహోషువ కలడు యోర్దాను లేదు పారలోకములో, యెహోషువ కలడు యోర్దాను లేదు పారలోకములో, ఉన్నత దేశమునకు వెళ్ళుచున్నాను, రక్షణోడలో నేను రక్షణోడలో, ఉన్నత దేశమునకు వెళ్ళుచున్నాను, రక్షణోడలో నేను రక్షణోడలో. కాబట్టి నేను వెళ్తున్నాను ఉన్నత దేశానికి, పరలోకానికి. నేను అందరినీ చూస్తాను. అక్కడ మన పితరులైన వారిని మనం చూస్తాం. దైవజనుడు భక్సింగ్ గారిని మనం చూస్తాం. అంతేకాదు బిలిగ్రహం గారిని మనం చూస్తాం. ఎంతో గొప్ప దైవజనులు మనం చూడగలుగుతాం. డిఎల్ మోడీ గారి గురించి మనం విన్నాము కానీ చూడలేదు, మనం చూస్తాం. ఈ ఈ ఎట్లా చూస్తాం, మనము ఎలా చూస్తామని చెప్పగలుగుతున్నాం అంటే,
శరీరం చచ్చిపోయింది కదా, ఎలా చూస్తాం? శరీరానికి నొప్పి తెలవదు, బాధ తెలవదు, శరీరానికి ఎవరేంటో కూడా తెలియదు. కానీ మనము ఎవరేంటో కూడా తెలియని, నొప్పి తెలియని, బాధ తెలియని ఆ శరీరాన్ని ఎక్కువ ప్రేమిస్తాము. అన్నీ తెలిసిన, అన్నింటిని గ్రహించిన ఆత్మను, అన్నీ ఎరిగిన ఆత్మను మనం పట్టించుకోం. అందుకే ప్రభు అన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ గురించిన ధ్యాస, ఆత్మ గురించిన అన్వేషణ, ఆత్మ గురించిన చింతన, దానినే ఆధ్యాత్మిక చింతన అంటారు. మన ఆత్మను గురించిన చింతన మనకి అవసరం. ఎప్పుడైతే ఈ ఆత్మ గురించిన చింతన మనం కలిగి ఉంటామో అప్పుడు మనము ధన్యులంగా చేయబడతాం, పరలోక రాజ్యానికి వారసులంగా చేయబడతాం. కాబట్టి పరలోక రాజ్యానికి మనం వారసులంగా చేయబడాలి అన్నది మన ప్రభు యొక్క కోరిక. అందుకని ఆయన అన్నాడు, మొట్టమొదట ఆత్మ గురించి మాట్లాడాడు, వెరీ నెక్స్ట్ లోనే పరలోక రాజ్యం వారిది అన్నాడు. అందుకనే నీవు నేను ఆత్మ విషయంలో దీనులమై పరలోక రాజ్యానికి వారసులంగా చేయబడాలన్నది మన ప్రభు యొక్క ఆకాంక్ష. ఇలాంటి ఆ కోరికను మనం నెరవేర్చుకోవడానికి ఆత్మ విషయంలో దీనులంగా మనం చేయబడవలసి. కాబట్టి ఈ ఆత్మ, ఈ శరీరము అనే దాన్ని మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం, శరీరాన్ని గురించి చింతిస్తాము, శరీరాన్ని గురించి మనము ఏమేమో పథకాలు, ప్రణాళికలు వేసుకుంటాం. కానీ ఆత్మను గురించిన ప్రణాళికలు, పథకాలు మన దగ్గర ఉన్నాయా? ఆత్మను గురించినటువంటి భారము, ఆత్మను గురించిన వివేచన మనం కలిగి ఉన్నామా? అయితే ఈ ఆత్మను గురించిన చింత మనం కలిగి ఉండాలి. ఆత్మను గురించిన పరిశీలన, పరిశోధన మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసిన అవసరత ఉంది. అందుకనే ప్రభు చెప్పాడు, ఆత్మ అని చెప్పాడు. ఈ ఆత్మను గురించిన అన్వేషణ మన జీవితాల్లో కలిగి ఉండాలి. కాబట్టి 3 ప్రశ్నలు. ఒకటి, మనుష్యులు చనిపోయిన తర్వాత చూసుకుంటారా, మాట్లాడుకుంటారా, జ్ఞాపకాలు ఉంటాయా? ఈ 3 మాటలకి జవాబులు మనం తెలుసుకున్నాం. మూడవది, నొప్పి శరీరానికి తెలుస్తుందా, ప్రాణానికి తెలుస్తుందా, ఆత్మకు తెలుస్తుందా అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. తిరిగి నాలుగవదిగా, బాధ తెలిసేది దేనికి అనేది మనం తెలుసుకున్నాం. నాలుగవదిగా, మనుషులు ఎవరు, ఎవరు వీరెవరు, వీరి ఎక్కడి వారు, మనుషులు ఎవరు ఏంటి అని తెలిసేది ఆత్మకు అని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆత్మ గురించిన గ్రహింపు మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఆత్మ గురించి గ్రహింపు మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కలిగి ఉండవలసింది దీనత్వము. ఏంటి దీనత్వము అంటే ఆత్మ విషయములో దీనత్వం. ఈ దీనత్వాన్ని ఇంగ్లీష్ లో పూర్ ఇన్ స్పిరిట్ అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే పూర్ ఇన్ స్పిరిట్ అంటే ఆత్మ విషయములో పేదలైన వారు, పేదలైన వారు ధన్యులు అని చెప్పబడింది. అంటే ఆత్మ విషయములో దీనత్వం అంటే ఏంటి? ఎట్లొస్తుంది ఈ దీనత్వము? మనకి కూడా దీనత్వం అంటే కొంత గొప్ప పరిచయం ఉండి ఉండొచ్చు. దీనత్వం అంటే మనల్ని మనం తగ్గించుకోవటము, దీనులుగా ఉండటము అని మనము చూస్తూ ఉంటాం. మనకి దీనత్వం గురించి బాగా పరిచయం అయి ఉండాలి ఈ పాటికి. ఎందుకంటే మనము కొన్ని సార్లు ఎక్కడన్నా మనుషుల దగ్గర దీనులుగా కనబడుతూ, లేకపోతే మనుషులు ఎవరు లేనప్పుడు మనము గర్విష్ఠులుగా కనబడుతూ మనల్ని మనము కనపరుచుకునే పరిస్థితులు ఉంటాయి. దీన్ని బట్టి మనకు దీనత్వం కొంత పరిచయం అవుద్ది. అయితే ఈ దీనత్వాన్ని ఇంకా బాగా మనము గ్రహించాల్సిన అవసరం ఉంది. అందులో ఆత్మ విషయంలో దీనత్వం అంటే స్పిరిట్, పూర్ ఇన్ స్పిరిట్ అంటే ఆత్మ విషయంలో ఈ పేదరికము అనేది, దీనత్వము అనేది చాలా ప్రాముఖ్యం. ఉదాహరణకి, ధనవంతుడు తన ధనమును బట్టి గర్విస్తాడు, అతిశయపడతాడు. కానీ ఆత్మ సంబంధి ఎంత ధనమున్నా దీనుడుగా ఉంటాడు. అది అతడు ఆత్మీయుడు గనక తన ధనమును బట్టి తనకు గర్వము రాదు. అందుకని బైబిల్లో ఒక విచిత్రమైన మాట ప్రభు చెప్పాడు. ఆ మాట ఏమంటే, ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అన్నాడు. ఇది చాలా విచిత్రమైన మాట. ఈ మాట ఫస్ట్ లో నేను చిన్న పిల్లోడి ఉన్నప్పుడు చదివినప్పుడు నవ్వుకునేవాడిని. ఇదేంటి, సూది బెజ్జములో ఒంటె దూరటం ఏంటి? ఒంటె అంటే చాలా పెద్ద జంతువు కదా, సూది బెజ్జమేమో అన్ని రంధ్రాలలో చిన్న రంధ్రం కదా సూది బెజ్జం అనేది. కనీసము 40 years దాటిన వాళ్ళు ఇవాళ సూది బెజ్జంలో నుండి దారం పెట్టలేరు కదా, దారం సూదిలో ఎక్కించలేరు కదా. కాబట్టి ఆ నీడిల్ హోల్ అనేది చాలా చిన్నగా ఉంటది కదా, అందులో క్యామెల్
ఎలా వెళ్తుంది? క్యామెల్ ఎలా పడుతుంది? నీడిల్ హోల్లో నుండి క్యామెల్ వెళ్ళటము ఇది ఇంపాసిబుల్ కదా, ఎట్లా ఇది సాధ్యమవుతుంది అని అనుకునేవాడు. అయితే ప్రభు చెప్పినాడు. ఆ ప్రభు చెప్పాడంటే అది ఆయన చెప్పిన మాట, ఆ పోలిక వాస్తవంగా ధనవంతుల గురించి మాట్లాడింది. అయితే ధనవంతుల గురించి మాట్లాడినప్పుడు ఆ తర్వాత నేను కొద్దిగా బైబిల్ చదువుతూ చదువుతూ పైకి వచ్చినప్పుడు, కొద్దిగా పెద్దవాడిగా చేయబడినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు అరిమత యోసేపు ఉన్నాడు, అతను ధనవంతుడేగా. అరిమత యోసేపు ధనవంతుడేగా. అరిమతయ్య యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎంతో గొప్ప కార్యం చేసినాడు కదా. కాబట్టి ఇతడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసువాడని బైబిల్లో రాయబడింది కదా. అతను దేవుని రాజ్యం కొరకు కనిపెట్టువాడు. అరిమత యోసేపు సజ్జనుడు, అతడు దేవుని రాజ్యం కొరకు కనిపెట్టువాడని మనం చదివాం కదా. కాబట్టి ఇప్పుడు అతడు ధనవంతుడే కదా అంటే అర్థము, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అనే విషయం ప్రభు చెప్పిన మాట వాస్తవమే. అయితే ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాళ్ళు ఉన్నారు. అయితే వారు తమ ధనమును బట్టి గాక తమ ఆత్మను బట్టి దీనులుగా జీవించిన వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే, ఉదాహరణకి బైబిల్ గ్రంథములో నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరా మనుషుడు అంటే అబ్రహాము ధనవంతుడు. అబ్రహాం ఎంత ధనవంతుడు అంటే బైబిల్లో గొప్ప ధనవంతుడు. బైబిల్లో ఉన్న వ్యక్తులలో అబ్రహాము ధనవంతుడు. ఎంత ధనవంతుడు అనగా 318 మంది ఇంట పుట్టి అలవర్చబడిన పనివాళ్లు కలిగిన వాడు. 318 మంది పనివాళ్ళు, 318 మందిని పోషించవలసిన బాధ్యత అబ్రహాముదే. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనము ఈ 318 మందికి ఏర్పాటు చేసి వాళ్ళకు వస్త్రాలు ఇచ్చి, వాళ్ళకి జీతాలు ఇచ్చి, వాళ్ళకి అన్ని ఇచ్చి, వాళ్ళను తన ఇంటి దగ్గర అలవర్చుకొని వాళ్ళని పెంచి పెద్ద చేసిన, పోషించిన ఆ యొక్క ధనవంతుడు అబ్రహాం. ఇంత గొప్ప ధనవంతుడు అబ్రహాము దేవుని దగ్గరకు వచ్చి అన్నాడు, దేవా, ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను అన్నాడు. ఆది కాండము, జెనసిస్ చాప్టర్ 18, బుక్ ఆఫ్ జెనసిస్, జెనసిస్ చాప్టర్ 18 వర్స్ 27. జెనసిస్ చాప్టర్ 18 వర్స్ 27. ఆది కాండము 18వ అధ్యాయము 27వ వచనములో, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించును. ధూళిని బూడిదను అన్నాడు. అంటే ధూళి, డస్ట్, బూడిదను నేను, యాష్, బూడిదను అంటే నేను ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగిస్తున్నా. ఈ మనుషుడు ప్రభువుతో మాట్లాడడానికి ధూళిగా బూడిదిగా భావించినాడు. ధూళితో బూడిదతో పోల్చుకున్నాడు. ఎంత గొప్ప ధనవంతుడు! 318 మంది. మన ఎమ్మెల్యేకి ఎంతమంది ఉన్నారు? మన ఎంపీకి ఎంతమంది ఉన్నారు? మినిస్టర్కి ఎంతమంది ఉన్నారు? సీఎంకి ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు అబ్రహాముకి ఆ దినాలలో 318 మంది పని వాళ్ళని కలిగిన వాడు. ఎంత గొప్ప ధనవంతుడు! ఎంత ధనవంతుడు అబ్రహాము! దేవుని దగ్గర తానెవరు? ధూళి, దుమ్ము, బూడిద. ఈ ధూళి లాంటి బూడిద లాంటి మనుషుడిగా తాను పోల్చుకున్నాడు. ధూళిలాగా, దుమ్ములాగా, బూడిదలాగా తాను పోల్చుకున్నాడు అంటే ఇది దేవుని దగ్గర తాను ఒక రకమైన నటన, లేకపోతే వాస్తవమా? లేకపోతే తాను ఇలా దేవుని దగ్గర ఇలా అనుకుంటే మనకి కరుణిస్తాడని అన్నాడా? లేకపోతే వాస్తవంగానే అనుభవపూర్వకంగానే పలికినాడా అంటే అనుభవపూర్వకంగానే పలికినాడు. ఒక విషయాన్ని అతడు ఎంత దీనుడుగా దేవుని దగ్గర ఉన్నాడో ఆ విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనము వాక్యాన్ని చాలాసార్లు ఈ మాటల్ని ఇలా చదువుకుంటూ దాటి వెళ్ళిపోతాం. కాదు, ఆగిపోవాలి. అక్కడ ఆగిపోయి అబ్రహాము అతిశయోక్తిగా దేవుని దగ్గర అవకాశం కల్పించుకోవడానికి ఈ మాటలు ఉపయోగించినాడా, లేక అనుభవపూర్వకంగా ఈ మాటలు ఉపయోగించినాడా అనేది మనం ఆలోచిస్తే మనకి గొప్ప విషయము అనుగ్రహించబడుతుంది. ఏంటది? అబ్రహాము ఇప్పుడు బాధపడుతున్నాడు. ఏమి బాధ? సొదొమ గొమొర్రాలను గురించి మొరపెడుతున్నాడు. సొదొమ గొమొర్రాల ప్రజలు బహు బలత్కారులు, దుష్టులు, పాపులు. ఈ దుష్టులు, పాపులైన ఈ ప్రజలు వీరు నాశనం చేయబడుతున్నారు అని చెప్పినప్పుడు అతడు ప్రార్థన చేయటం ప్రారంభించినాడు. ఎంతగా ప్రార్థించినాడు?
ప్రభువా, దుష్టులతో పాటు నీతిమంతులను నాశనం చేయటానికి దూరమగును గాక. సర్వలోకమునకు న్యాయము తీర్చువాడు నీతిమంతులను న్యాయ నీతిమంతులు నశింప చేయకుండును గాక అని మాట్లాడుతూ 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణానికి కాయుదువా అన్నాడు. ప్రభు అన్నాడు, 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణానికి కాయుదును అన్నాడు. ఇప్పుడు ఒక 5గురిని తగ్గించి తాను అన్నాడు, ప్రభువా 45 మంది ఉంటే ఆ పట్టణమును కాయుదువా అన్నాడు. ప్రభు అన్నాడు, 45 మంది ఉన్న ఆ పట్టణాన్ని కాయుదును అన్నాడు. ఇప్పుడు మరలా అతడు మాట్లాడడానికి తాను తాను మాట్లాడేటప్పుడు 45 మంది ఉన్న పట్టణాన్ని కాయుదువా అన్నప్పుడు ప్రభు అన్నాడు, 45 మంది ఉన్న ఆ పట్టణాన్ని నేను కాయుదును అన్నాడు. అప్పుడు అబ్రహాము 50 మంది నీతిమంతులు లో 5గురు తగ్గితే అనే దాన్ని మాట్లాడడానికి దేవుని దగ్గర తగ్గించడానికి 5గురిని తగ్గించి 45 మంది అని అడగటానికి తాను ఉపయోగించిన పదం ఇది. అంటే ధూళిని బూడిదను అని ఉపయోగించినాడు. ప్రభువా, నేను ధూళిని బూడిదని నీతో మాట్లాడే అంత ఆ కెపాసిటీ నాకు లేదు. కానీ నేను బూడిదని ధూళిని మాట్లాడుతున్నాను, తెగిస్తున్నాను మాట్లాడడానికి అని ప్రాధేయపడుతున్నాడు. అట్లా ప్రాధేయపడబట్టే దీనులకు దీనులను దేవుడు ఏం చేస్తాడంటే, దీనులు అనే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే పట్టించుకుంటాడు. అహంకారుని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు దేవుడు. దేవుని గురించి, దేవుని యొక్క గొప్పతనాల్లో ఒక గొప్పతనం ఏంటంటే, ఆ గొప్పతనాన్ని కీర్తనాకారుడు రాశాడు. ఏమని రాసినాడంటే, ఈ మాట చాలా అద్భుతమైన మాట. రండి, కీర్తనల గ్రంథం సామ్స్ కీర్తన గ్రంథం సామ్ 138 కీర్తనల గ్రంథము సామ్స్ 138 వర్స్ 6 138:6 సామ్ 138 వర్స్ 6. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయన మహోన్నతుడైనను, దేవుడు మహోన్నతుడైనను దీనులను లక్ష్యపెట్టును అనే మాట. దీనులను లక్ష్య పెడతాడు, దీనులను పట్టించుకుంటాడు. మహోన్నతుడైన దీనులు అనే వాళ్ళను దేవుడు పట్టించుకుంటాడు. ఇప్పుడు దీనుడుగా చేయబడ్డాడు గనక దేవుడు పట్టించుకున్నాడు. ఎక్కడ దాకా అవకాశం ఇచ్చినాడు అబ్రహాము కంటే? 10 మంది దాకా, 50 మంది దగ్గర బేరం మొదలుపెట్టి, బార్గెయినింగ్ మొదలుపెట్టి 10 మంది దాకా వచ్చినాడు. అసలు నాకు తెలిసి ప్రపంచంలో ఇలాంటి బేరం ఆడిన వాళ్ళు ఎవరు లేరు, ఇలాంటి బార్గెయినింగ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఉండరు. ఎందుకంటే అసలు ఇలా ఒప్పుకోరు కూడా ఎవరు. ఉదాహరణకి మా ఇండియాలో జరిగే విషయాన్ని చెప్తాను, మీకు అది అర్థమవుతుంది. మరి కెనడాలో వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు వ్యాపారస్తులు ఎట్లుంటారు నాకు తెలియదు, కానీ ఇండియాలో జరిగిన సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన వీధుల్లో ఉదయకాలము తోటకూర అని వస్తూ ఉంటారు. తోటకూర అని అరుస్తూ ఆకుకూరలు అమ్మే వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఇప్పుడు ఈ యొక్క సిస్టర్స్ తోటకూరలను పిలుస్తారు. తోటకూర బాయ్ ఆగు అని అరిస్తే అతను ఆగిపోతాడు. ఆగిపోయినప్పుడు ఆయన అంటాడు, 10 రూపాయలకి ఎన్ని కట్టలు ఇస్తారని వీళ్ళు అడుగుతారు. అతను అంటాడు, 10 రూపాయలకి 4 కట్టలు ఇస్తాను అంటాడు. 4 కట్టలు తోటకూర ఇస్తాను అని చెప్తాడు. ఇప్పుడు 10 రూపాయలకి 4 కట్టలు అన్నప్పుడు వీళ్ళు అడుగుతారు, అసలు అడగకుండా కొనరు. మన వాళ్ళకు ఉన్న అలవాటు అది. తప్పకుండా ఏదో ఒకటి అడిగి, ఇంకెక్కువ అడిగి పొందుతారు. వీళ్ళు ఏమంటారంటే, 10 రూపాయలకి 4 కట్టలు కాకుండా 5 కట్టలు ఇస్తావా అంటారు. అప్పుడు అతను అంటాడు, మీరు ఎప్పుడు తీసుకున్నారులే అడగకుండా, సరే 5 కట్టలు తీసుకోండి. వీళ్ళు అడుగుతారని తెలిసే వాడు 4 అంటాడు. వాస్తవంగా ఇచ్చేది వాడు 5. ఇప్పుడు 4 కట్టలు కాదు 5 కట్టలు ఇస్తాము అంటాడు. సరే 5 కట్టలు ఇస్తాము అన్నప్పుడు మళ్ళీ వీళ్ళు 6 కట్టలు ఇస్తావా అన్నారనుకోండి, ఒప్పుకుంటాడా? ఏం మనిషి అమ్మా, నీవు కొన్నట్టే నేను అమ్మినట్టే అని గసురుకొని కోప్పడుకుంటా వెళ్ళిపోతాడు. ఒక కట్టను ఎక్స్ట్రా అడిగినందుకు, ఫస్ట్ అడిగేశాం మళ్ళీ అడిగినందుకు. ఇప్పుడు ప్రభువు అబ్రహాముని ఏమనలేదు. అబ్రహాంకి ఎంత వెసులుబాటు ఇచ్చాడు అంటే 50 మంది దగ్గర మొదలుపెట్టి
10 మంది నీతిమంతులు ఉన్న ఎడల ఆ పట్టణమును కాయుదువా అన్నాడు. ప్రభు అన్నాడు, కాపాడుతాను, 10 మంది ఉన్న ఆ పట్టణాన్ని కాపాడు. అబ్రహాం ఇంతగా వేదన పడటానికి గల కారణం ఏమిటి అంటే, సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలను 50 మంది గురించి మాట్లాడకుండా డైరెక్ట్ స్పీచ్ లో ఆయన లోతు కుటుంబాన్ని కాపాడే అని ప్రార్థన చేస్తే బాగుండేది కదా. అబ్రహాము లోతు కుటుంబం గురించి ప్రార్థన చేస్తే బాగుండేదే, కానీ అబ్రహాం ప్రార్థన చేయాల లోతు కుటుంబాన్ని కాపాడు అని. 50 మంది నీతిమంతులుంటే 10 మంది నీతిమంతులుంటే కాయుదువా అని అడిగాడు. అయితే ఇప్పుడు అలా అడగటానికి గల కారణం ఏమిటి అంటే, నీతిమంతులను కాయు దేవుడు ఆయన, నీతిమంతులను కాపాడుతాడు. అంటే మొత్తము లోతు కుటుంబాన్ని ఒక్కటే కాపాడమంటే ఎప్పుడో కాపాడే అడిగేసేవాడు. కానీ అట్లా కాదు కదా. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అవటం అబ్రహాముకి ఇష్టం లేదు. అక్కడ దుష్టులు నాశనం అయితే నాశనం అవుతారు, కానీ నీతిమంతులు ఉన్నారు. ఈ నీతిమంతులతో పాటు ఆ దుష్టులు కూడా కాపాడబడితే ఒక దినం ఆ దుష్టులు కూడా మార్చబడతారు. అందుకనే భారముతో ప్రార్థించింది. ఇంకో విషయం కూడా ఇక్కడ గమనించాలి. ఏంటి ఆ విషయం? అసలు ఇంత భారముతో ప్రార్థన చేయవలసిన సిచ్యువేషన్ కాదు అది. ఎందుకంటే దేవుడు డిక్లేర్ చేసినాడు ఏమని, ఇదిగో వచ్చే ఏడాది నీకు కుమారుడు కలుగుతాడు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతాం. శారాతో మాట్లాడాడు దేవుడు, అతని విందును అంగీకరించి అతనితో మాట్లాడాడు, వాగ్దానం ఇచ్చాడు, డేట్ ఇచ్చినాడు. ఏంటి ఆ డేటు? వచ్చే ఏడాది నీ కుమారుడు కలుగుతాడు. ఇప్పటి వరకు ఆకాశ నక్షత్రాల వల్లే ఉంటారు నీ సంతానం, సముద్ర ఇసుకరైన వల్లే ఉంటారు నీ సంతానం అని చెప్పిన దేవుడు ఇప్పుడు ఎప్పుడు పుడతాడో కూడా చెప్పేశాడు. టైం ఇచ్చినాడు. టైం ఇచ్చాడు కనుక ఇప్పుడు ఎంతో హ్యాపీగా తాను ఆ విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అబ్రహాం. దేవుడు ఇలాగూ సంతోషకరమైన విషయాన్ని నా జీవితంలో చెప్పాడు, ఇది గొప్ప విషయం అని చెప్పి 318 మందిని పిలిపించి ఏదో విందు ఏర్పాటు చేసి ఆ విందులో మునిగి తేలాల్సిన పరిస్థితి. కానీ ఆ సంతోషకరమైన వార్తను కూడా పక్కన పెట్టేసి సొదొమ గొమొర్రాల గురించి అంత భారముతో ప్రార్థించాడు. అంతేకాదు, ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు దేవుని దగ్గర. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెళ్ళి చూశాడు. ఎక్కడికి వెళ్ళి చూశాడు? ఆ దెబ్బ ఎక్కి చూశాడు సొదొమ గొమొర్రాల వైపు. అక్కడ నుండి పొగ బయలుదేరి వస్తుంది, అవ పొగవలే అది బయలుదేరి వస్తుంది. అంటే అతని మనసులో ఈ కుమారుడు పుట్టే సంతోషం కంటే సొదొమ గొమొర్రాల గురించినటువంటి భారము బాధ్యత ఎక్కువగా కనబడుతుంది. భారము కలిగిన దైవజనుడు, భారము కలిగిన వ్యక్తి అబ్రహాం. అందుకనే అబ్రహాము ఆత్మ విషయంలో దీనుడిగా ఉన్నాడు. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనే మాట అబ్రహాములో మనం చూడవచ్చు. అందుకనే ఆత్మ విషయంలో దీనులంగా మనం చేయబడాలి. ఎన్ని కలిగి ఉండు, నీకెన్ని టాలెంట్స్ ఉండు, నాకెన్ని ఆధిక్యతలుండు, మనం ఎంతో ధనవంతులము కావచ్చు, మనకున్న విశేషతలు ఏమైనా కావచ్చు, కానీ ప్రభు దగ్గర, ప్రభు దృష్టిలో మనం ఎవరు? మన ఆత్మ పరిస్థితి ఏంటి? మన యొక్క ఆత్మీయ స్టేటస్ ఏంటి? అబ్రహాం యొక్క ఆత్మీయ స్టేటస్ ఏంటి అంటే, భౌతికంగా ధనవంతుడే, ఆత్మీయంగా అతను ఏంటి దేవుని దగ్గర? ధూళిని ప్రభువాన్ని దృష్టిలో నేను, బూడిదను ప్రభువాన్ని దృష్టిలో నేను. ఈ రకమైన దీనత్వం, ఈ రకమైన తగ్గింపు ఎప్పుడు మన జీవితంలో వస్తుందో ధన్యులంగా అవుతాము, పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఇది ఆత్మ విషయంలో దీనత్వం. ఇప్పుడు మనము ఆత్మ విషయంలో దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనుకున్నాం కదా. ఆత్మ విషయంలో దీనత్వాన్ని కలిగిన వాళ్ళు ఎలా ధన్యులైనారు, పరలోక రాజ్యానికి వారసులైనారు అనేది కొన్ని తలంపులు మనం ధ్యానం చేస్తే మంచిది. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పేశాం కదా. మరి అది ప్రాక్టికల్ గా ఎవరి జీవితంలో ఉన్న ప్రూవ్ అయిందా? అది వాస్తవమేనా, మాట మాత్రమేనా అంటే మాట కాదు, అది వాస్తవం. ఎలా వాస్తవము అది అంటే, బైబిల్ గ్రంథము నుండి కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సందర్భాల్లో మొట్టమొదటగా ఆత్మ విషయంలో దీనుడైన ఒక మనిషిని ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుండి చూద్దాం. మొట్టమొదటి వ్యక్తిగా మనం చూసాం ఎవరినంటే అబ్రహాం. అబ్రహాము దీనుడుగా మనకి ఎట్లా ప్రత్యక్షపరచబడ్డాడు మనం చూడగలిగాం. అలాగే ఇప్పుడు ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం. ఆ వ్యక్తి ఎవరంటే మనందరికీ బాగా తెలుసు. ఇది మనందరికీ తెలిసిన సందర్భాలే, మనం చిన్నప్పటి నుండి విన్నాయే, మనకు తెలిసిన విషయాలే. కానీ ఇందులో కొన్ని సందర్భాలని మనము నూతనంగా ధ్యానం చేయాలి. అప్పుడు దాంట్లో ఉన్న సారాన్ని మనం గ్రహిస్తాం. ఆ సందర్భం ఏమంటే, మత్తయి లూకా సువార్త 18వ అధ్యాయంలో సుంకరి పరిసయుడు సుంకరి సందర్భం. పరిసయుడు మనకు తెలుసు, సుంకరి ఎలా ప్రార్థించినాడో మనకు తెలుసు.
వీళ్ళిద్దరూ దేవాలయానికి వెళ్ళారు, ప్రార్థన కొరకు వెళ్ళారు. పరిసయుడు బహు ధైర్యంగా, బహు గంభీరంగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారుల వల్లనే మనుషుల వలె ఉండనందుకు, ఈ సుంకర వలె ఉండనందుకు నేను నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. వారమునకు 2 పర్యాయాలు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదనలో 10 వంతిస్తున్నానని తన్ను తాను హెచ్చించుకుంటూ ప్రార్థించిన. ఆ మాట ఒకసారి మనం చూస్తే మంచిది, మన మాటలతో కాకుండా. లూక్స్ గాస్పుల్ చాప్టర్ 18. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూక్స్ గాస్పుల్ చాప్టర్ 18. లూకాసు వార్త 18వ అధ్యాయములో 9వ వచనము నుండి 9వ వచనము నుండి మనము 14వ వచనం వరకు, వర్సెస్ 9 to 14. లూక్స్ గాస్పుల్ చాప్టర్ 18 వర్సెస్ 9 to 14. ఈ సందర్భంలో ఇద్దరు వ్యక్తులు మనం చూస్తాం. ఒకడు పరిసయుడు, రెండవ వ్యక్తి సుంకరి. వీళ్ళు ప్రార్థన చేయడానికి నిలబడ్డప్పుడు పరిసయుడు ఎంతగా ధీమాగా ప్రార్థించినాడో మనం చూస్తాం. పరిసయుడు ప్రార్థన చేయటానికి ఇక్కడ ఒక విషయం జరిగింది. ఏంటి ఆ విషయం అంటే, ఆ విషయము అతడు దూరముగా నిలబడ్డాడు అనే ఒక మాట. సుంకరి దూరముగా నిలబడి, వర్స్ 13, 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. కాబట్టి ఇక్కడ ఈ సుంకరి గురించి మాట్లాడుతూ ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట రాయించినాడు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం గమనించాలి. సుంకరేగా మాకు తెలుసు, సుంకర గురించి బోలెని సార్లు విన్నాం మేము అని తీసేయద్దు. ఇక్కడ మనం ఆగి ఈ విషయాన్ని పరిష్కారంగా తెలుసుకోవాలి. సుంకరి దూరంగా నిలబడ్డాడు. ఎందుకు దూరంగా నిలబడ్డాడు అంటే, అతడు ఎన్నోసార్లు ప్రార్థన చేయడానికి వచ్చి ఉండవచ్చు, కానీ ఈ రోజు ప్రత్యేకం అతని జీవితం. ఇతడు ఈ రోజే కొత్తగా రాలేదు. ఈ పరిసయుడు ప్రతిసారి దేవాలయానికి వచ్చి ప్రార్థన చేయటం అలవాటే. ఈ సుంకరి కూడా ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి రావటం అలవాటే. కానీ ఈ రోజు ప్రత్యేకమైన రోజు సుంకరి జీవితంలో. ఎందుకు ప్రత్యేకమైన రోజు అని చెప్పొచ్చు అంటే, ఇది ప్రభు ఒక ఉపమానం ద్వారా బయటపరిచిన విషయాన్ని. కానీ ఇందులో సుంకరి యొక్క జీవితాన్ని మనం గ్రహించాలి. అతడు దూరంగా నిలబడ్డాడు, ఒకటి. రెండవది, ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలలేదు. దూరంగా మనుషులు ఎందుకుంటారు? దూరంగా ఎందుకుంటారంటే, వాళ్ళ కాన్సియస్, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళ మీద దోషారోపణ చేసినప్పుడు వాళ్ళు దూరంగా ఉంటారు. ఎట్లా అంటే, దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. మా తండ్రి టీవీ చూడనిచ్చేవాడు కాదు, టీవీల దగ్గరికి వెళ్ళనిచ్చేవాడు కాదు, సినిమా చూడనిచ్చేవాడు కాదు, సినిమా హాలుకు వెళ్ళనిచ్చేవాడు కాదు. అందుకనే నాకు ఈ వయసు వచ్చిన సినిమా హాలు ఎలా ఉంటుందో నాకు తెలియదు ఈ రోజు వరకు. సినిమా హాల్లో నేల, కుర్చీ, బల్ల, బాల్కనీ అనే వాళ్ళు ఏదో అంటా ఉంటారు. అవి ఏంటో, అవి ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. అంటే నేను ఎన్నడూ పోలేదు. పోకుండా నా తల్లిదండ్రులు నన్ను కాపాడినారు, నేను కూడా అలాగే కాపాడబడ్డాను. అయితే కానీ టీవీకి మాత్రం వెళ్ళేవాడిని. మా ఊర్లో ఒకరికి టీవీ ఉండేది. శనివారం సినిమా వచ్చేది. ఆ సినిమా చూడటానికి ఆ టీవీ దగ్గరికి వెళ్ళేవాడిని. వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళలేకపోయేవాడిని. దూరంగానే ఉండేవాడిని. అరుగుల మీద కూర్చునేవాడిని. మా నాన్న అనేవాడు, వీడేదో తప్పు చేశాడు, అందుకే వీడు ఇంట్లోకి రావట్లేదు, దూరంగా ఎడంగా. అంటే నా కాన్షియస్ నాకు చెప్తుంది, నువ్వు తప్పు చేశావు, మీ నాన్న చెప్పిన మాటని మీరావు, టీవీకి పోవద్దు అని చెప్పాడు, ఆజ్ఞని అతిక్రమించావు, నువ్వు ఎలా ఇంట్లోకి వెళ్తావు అని నేను జ్వరబడి వెళ్ళలేకపోయేవాడిని. దూరంగా ఉండేవాడు. అది మా నాన్న పసిగట్టాడు, వీడు తప్పు చేశాడు అని నిలబెట్టేవాడు. ఏం చేసావురా, ఏం తప్పు చేసావురా, నేను చెప్పిన మాట వినలేదా, నువ్వు టీవీకి వెళ్ళావా అని అంటే, అవును వెళ్ళేవాడు. అప్పుడు మా నాన్న దెబ్బలు పడేవి నాకు. అంటే ఇలాగూ ఈ సుంకరి కూడా దూరంగా నిలబడ్డాడు. ఎందుకంటే తన మనస్సాక్షి తనని దోషారోపణ చేస్తుంది, తన పాపాన్ని గురించి తనకు తెలియజేస్తుంది. రెండవది, ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలలేదు అని చెప్పబడింది. ఆకాశం వైపు కన్నులెత్తటానికి ధైర్యం చాలలేదు అంటే, ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టేసుకుంటున్నాడు. ఇక్కడ ఓ ప్రశ్న వేసుకోవాలి. ఆకాశం వైపు ఎందుకు చూడలేకపోతున్నాడు? మన పిల్లల్ని ఆకాశం వైపు చూడరా అంటే ఎన్నిసార్లు చూస్తారు.
మనము కూడా ఆకాశాన్ని ఎన్నిసార్లైనా నిర్భయంగా చూస్తాము, అలవాటుగా చూస్తాము. మరి ఈ మనుషుడు ఆకాశం వైపు ఎందుకు చూడలేకపోతున్నాడు? ఆకాశం వైపు చూడలేకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఎందుకు చూడలేకపోతున్నాడు? ఇప్పుడు మనం అనుకోవచ్చు, మనమే ప్రశ్నించుకుందాం. ఆకాశం వైపు ఎందుకు చూడలేకపోతున్నాడు అంటే, ఆకాశంలో ఏముందని చూడలేకపోతున్నాడు? ఆకాశంలో ఇతన్ని భయపెట్టేది ఏంటంట అంటే, మనం సర్వసాధారణంగా చెప్పేసుకుంటాం వెంటనే. ఈ ప్రశ్న రాగానే మీలో కొంతమందికి ఈ ఆన్సర్ వచ్చి ఉంటుంది. ఏంటి? ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం కదా, అందుకే ఆయన సింహాసనం వైపు చూడలేకపోతున్నాడు అని మనకి ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు. కానీ ఆకాశం ఆయన సింహాసనమే, భూమి ఆయన పాదపీఠం. ఎందుకు ఈ మనుషుడు ఆకాశం వైపు చూడలేకపోతాం? మనం చూస్తున్నాం కదా, ఇతను ఎందుకు చూడలేకపోతున్నాం అంటే ఒక కారణం. ఆకాశం వైపు చూడలేకపోవటానికి ఒక కారణం. ఆకాశం వైపు అలా కన్నులెత్తగానే అతడు రొమ్ము కొట్టేసుకుంటున్నాడు, రొమ్ము బాదుకుంటున్నాడు. రొమ్ము బాదుకునే అంత స్థితి అతనికి ఏం కనపడుతుందంట అక్కడ? రొమ్ము బాదుకునే అంత కండిషన్ లోకి అతడు రావటానికి ఏం కనపడుతుంది ఆకాశంలో ఈ మనిషికి? ఈ సుంకరికి ఏమి చూడగలుగుతున్నాడు ఈ మనుషుడు? ఎందుకు ఇంతగా రొమ్ము బాధేసుకుంటున్నాడు ఆకాశం వైపు చూడటానికి? కారణం ఏమిటి అంటే, ఈ ప్రశ్నకు జవాబు మన బైబిల్ గ్రంథంలో ఉంది. చాలా ప్రశ్నలకు, బైబిల్లో చాలా ప్రశ్నలు అనేవి సర్వసాధారణంగా ఉండవు. మనం వేసుకోవాలి ప్రశ్నలు. ఏంటి ఆ ప్రశ్న? ఇతడు ఆకాశం వైపు ఎందుకు చూడలేకపోతున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలట్లేదు ఎందుకు అని ప్రశ్న వేసుకుంటే జవాబు తెలుస్తుంది మనకి. ఏంటి ప్రశ్న? సుంకర విషయంలో ఈ ప్రశ్న ఏంటంటే, ధైర్యం చాలట్లేదు ఆ మనుషుడు ఆకాశం ఎందుకని, ఏముందని ఆకాశంలో అని ప్రశ్న వేసుకుంటే, ఆ ప్రశ్న బైబిల్లో చాలా ప్రశ్నలకు జవాబులు యోబు గ్రంథం నుండి మనకు లభిస్తాయి. చాలా ప్రశ్నలకు జవాబులు యోబు గ్రంథంలో ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఈ ప్రశ్నకు కూడా జవాబును మనం చూద్దాం రండి. యోబు గ్రంథము, బుక్ ఆఫ్ జోబ్. యోబు గ్రంథము, బుక్ ఆఫ్ జోబ్, 20వ అధ్యాయం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 20. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 20 వర్స్ 27. 20వ అధ్యాయము 27వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 20 వర్స్ 27. 27వ వచనం. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదకి లేచును. అంటే ఆకాశము వారి దోషమును బయలుపరచును అని రాయబడి. ఆకాశము ఒక దినమున మన దోషాలను బయలుపరుస్తుంది, భూమి వారి మీదకి లెగుస్తుంది. ఇప్పుడు ఆకాశం వారి దోషాన్ని బయలుపరుస్తుంది అన్నాడు కదా. ఆకాశము వారి దోషాన్ని బయలుపరిచినప్పుడు ఈ మనుషుడు ఆకాశం వైపు చూడలేకపోతానికి గల కారణము, ఇతని దోషాలు ఆకాశంలో కనబడు. ఆకాశము బయలుపరుస్తుంది వారి దోషాలు. అందుకని ఇతని దోషాలు ఆకాశం వైపు ఆకాశంలో కనబడుతున్నప్పుడు ఆ వాటిని చూడలేక కిన్నుడైపోయి ధైర్యము లేక రొమ్ము బాధేసుకుంటున్నాడు. అయ్యో 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 అని రొమ్ము బాదుకుంటున్నాడు. ఆకాశం వైపు చూస్తానికి ఇతనికి ధైర్యం చాలలేదు. ఎందుకంటే వారి దోషాలు ఆకాశం చూపిస్తుంది. ఇవాళ ఒకసారి ఒక సందర్భం, దాన్ని మనం గ్రహించడానికి ఒక వివరణ నేను మీకు ఇస్తాను. నా దోషాలు, నేను చేసిన పాపాలన్నీ నన్ను కూర్చోబెట్టి నా ముందు ఒక ఎల్ఈడి టీవీని పెట్టి, ఈ ఎల్ఈడి టీవీలో నేను చేసిన తప్పులన్నీ నా కళ్ళ ముందు చూపిస్తా ఉంటే, నాకే అవన్నీ తేటగా చూపిస్తుంటే, నేను ఎక్కడెక్కడ ఏం చేశాను, ఎక్కడ అన్యాయంగా ప్రవర్తించాను, ఎక్కడ నేను చెడ్డ తలంపులు కలిగి చెడుగా ప్రవర్తించినాను, నేను చేసినవన్నిటిని నాకే నా కళ్ళ ముందు చూపిస్తే నేను వాటిని చూడగలుగుతానా? నా ఫీలింగ్ ఎలా ఉంటది? నేను ఎలా రియాక్ట్ అవుతాను? నేను ఎలా స్పందిస్తాను దానికి? నా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? నా దోషాలు నాకు చూపించినప్పుడు నేను ఎలా నా ఫీలింగ్స్ నేను కనుపరుస్తాను అనేది మనం తెలుసుకుంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే, ఒక సండే స్కూల్, ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో సండే స్కూల్ జరుగుతుంది. ఆ చర్చిలో ఒక పెద్ద జామ చెట్టు ఉంది.
జామకాయలు కాసే చెట్టు. ఈ జామ చెట్టు, గోవా ట్రీ, ఆ ఆ ఆ చెట్టు ఉంది. ఆ చెట్టుకి చాలా జామకాయలు కాస్తా ఉంటాయి. ఎక్కువ ఫ్రూట్స్ వస్తా ఉంటాయి. చాలా పెద్ద పెద్ద జామ పళ్ళు. అయితే ఈ జామ పళ్ళని వా సండే స్కూల్ టీచర్ వాళ్ళకి ఇస్తుంది పిల్లలకి ప్రతి ఆదివారం. వాళ్ళ కొరకు రెడీ చేసి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి ఒక్కొక్కటి పంచిపెట్టి పంపిస్తాం. అయితే ఇద్దరు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ టీచర్ ఇచ్చిన దాంతో తృప్తి చెందక ఈ జామ చెట్టు యొక్క కొమ్మలు ప్రహరీ గోడ మీద, కాంపౌండ్ వాళ్ళ మీద బయటకు వెళ్తే వాళ్ళు బయటకు వచ్చేసి వాటిని కోసుకొని తీసుకుని వెళ్ళిపోతా ఉండేవాళ్ళు. అయితే ఒక రోజు వాష్రూమ్ కి పాస్టర్ గారు వెళ్తే, ఈ పాస్టర్ గారు వాష్రూమ్ లోకి వెళ్ళినప్పుడు కిటికీలో నుండి చూస్తే ఇద్దరు యవనస్తులు, ఒకడేమో వంగున్నాడు, ఒకడేమో నిలబడ్డాడు. నిలబడి ఆ జామ పండ్లు కోస్తున్నాడు. ఇలా కోస్తా ఉన్నప్పుడు గబగబా అతను లోపలికి వెళ్ళి పాస్టర్ గారు కెమెరా తీసుకొచ్చి వాళ్ళిద్దరిని షూట్ చేశారు. షూట్ చేసేసిన తర్వాత కొన్ని రోజులు అయిపోయింది. వంగున్నవాడు, నిలబడినవాడు, జామకాయ కోస్తున్నవాడు కనపడుతున్నారు దాన్ని. కొన్ని రోజుల తర్వాత ఈ పాస్టర్ గారు సండే స్కూల్ పిల్లలందరిని పిలిచి, అరే వాళ్ళ చేతిలో ఒక ఆల్బం పెట్టి మా పెళ్లి ఫోటోలు రా, చూడండి రా అని చెప్పి ఇచ్చారు. చూడండి రా అని పెళ్లి ఫోటోలు ఇస్తే ఆ ఆల్బమ్ వాళ్ళు తిరిగేస్తూ వాళ్ళు ఏం చేశారంటే, మొట్టమొదట ఫోటోలు చూస్తున్నారు. అరే పాస్టర్ గారు పెళ్లికి చాలా సన్నగా ఉన్నాడు రా, పెళ్లికి ముందు, పెళ్ళైన తర్వాత చాలా లావు అయిపోయినాడు. అలా అయిపోయాడు. పాస్టర్ గారి కలజోడు వచ్చేసింది. ఆమెకు అప్పుడు కలజోడు ఉండేది. ఇదిగో కలజోడు పెట్టుకుంది పాస్టర్ గారు. ఇప్పుడు పాస్టర్ గారి కలజోడు లేదంటే ఇలా మాట్లాడుకుంటా చూసుకుంటా వచ్చేసరికి మధ్యలో ఈ జాంకాయ కోసేవాడు ఫోటో పెట్టాడు. ఎప్పుడైతే ఈ ఫోటో పెట్టారో ఆ ఫోటోని చూడగానే ఎవరైతే ఈ తిరగేస్తున్నారు ఆల్బమ్ వాడి చేతిలోనే ఉంది, వాడి జాంకాయ కోసేవాడు. ఇప్పుడు ఈ తిరగేస్తా ఆ ఫోటో వచ్చింది మధ్యలో, వాళ్ళ ఫోటో. ఒకడు ఒంగోని ఉన్నాడు, వాడి మీద నిలబడి ఒకడు కాయ కోస్తున్నాడు. ఆ కోసేవాడి ఫోటో చూడగానే ఈ ఫోటో చూస్తున్నవాడు ఆ ఫోటోని చూడగానే వాడు ఏమైపోయాడు తెలుసా? ఈ ఫోటో ఎవరిది? ఇది నాదే కదా అని వాడికి తట్టగానే వాడు ఏమైపోయాడంటే, వాడి ఫీలింగ్, వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నట్టు అయిపోయాడు. అంటే షాక్ అయిపోయాడు మనిషి. తాను చేసిన తప్పు తన కళ్ళ ముందు కనపడగానే నేనే కదా ఇది అని అతడు కిన్నుడైపోయి నిర్ఘాంతపోయి అలా చూస్తుంది. వాళ్ళందరూ నవ్వుతున్నారు. అరే నువ్వే కదరా అంటే నువ్వు కాయ కోసినావు, జాంపండు కోసింది కూడా పాస్టర్ గారు ఫోటో తీశాడు అని చెప్పి వాళ్ళందరూ నవ్వుతున్నారు. వీడు నిర్ఘాంతపోయాడు. అవును. నా పాపములు, నా దోషాలు నాకు చూపించబడ్డప్పుడు నా పరిస్థితి అలాగే ఉంటుంది. ఇప్పుడు సుంకర పరిస్థితి అలాగే ఉంది. అయితే ఒక విషయం, ఆకాశం వారి దోషాన్ని బయలుపరుస్తుందనే మాట సుంకరి జీవితంలో ఇప్పుడు జరుగుతుంది. అందుకని ఈ రోజు సుంకరికి ఇది ప్రత్యేకమైన రోజు. దేవుడు అతను దర్శించిన రోజు. అందుకే ఆ మనుషుడు ఆ సుంకరి తాను ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం చాలక రొమ్ము బాదుకుంటూ కేకలేస్తున్నాడు. దేవా పాపినైన నన్ను కరుణించు అని కేకలేస్తున్నాడు. ఇలా పాపినైన నన్ను కరుణించని కేకలేస్తూ తన పాపములన్నీ బయలుపరచబడ్డాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, ఈ మనుషుడు అతని దోషాలు బయలుపరచడానికి దేవుడికి ఇద్దరు సాక్షులు. ఆకాశమా ఆలకించు, భూమి చెయ్యము. ఆకాశం ఆయన సాక్షి, భూమి ఆయన సాక్షి. ఆకాశమును భూమిని తనకు సాక్షులుగా దేవుడు ఏర్పాటు చేస్తుంది. ఈ ఆకాశము ఏదో ఒక రోజు, ఒక దినం వచ్చినప్పుడు మన దోషాలు బయలుపరుస్తుంది. ఉదాహరణకి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోలోనే ఈ జాంకాయలు కోసేవాడు వాడి దోషాన్ని బయలుపరిచినప్పుడు, ఒక ఎల్సిడి 55 ఇంచెస్ ఎల్ఈడి 55 ఇంచెస్ ఎల్ఈడి స్క్రీన్ మీద మన ఫోటో చూపిస్తే, అంటే మన దోషాలు చూపిస్తే మనం ఎంత ఫీల్ అవుతాం? ఆకాశం అనే ఈ తెర, ఈ స్క్రీన్ ఉంది కదా, ఆకాశం అనేది అది 70 తెర కంటే పెద్దది. ఈ ఆకాశం అనే తెర మీద ఇంకెంత పెద్దగానో నీ దోషాలు ప్రదర్శించబడితే, నా దోషాలు ప్రదర్శించబడితే అప్పుడు నేను నిలబడగలుగుతానా? అందుకనే ఈ సుంకరి నిలబడలేకపోతున్నా. ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి ధైర్యం చాలట్లేదు మనుషులు. అందుకనే ఒప్పుకుంటున్నాడు, దీనుడైపోయినాడు.
నేను ధనవంతుణ్ణి, అన్యాయం చేశాను, సుంకపు గుత్తదారుణ్ణి, నేను వసూలు చేస్తున్నాను, విస్తారమైన ఆస్తి నాకుంది అనే అతిశయముతో ఉన్న ఈ మనుషుడు ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి దీనుడైపోయి అంటాడు, పాపిని నేను పాపిని, పాపినైన నన్ను కరుణించు. ఇప్పుడు ఇతడు దీనుడయ్యాడు. ఒకప్పుడు గర్విష్టిగా ఉన్న ఈ మనుషుడు, నాకేంట్లే అనుకుంటూ వచ్చిన మనుషుడు, నాకేమి తక్కువ కాదు, నాకేం కొరత లేదు అనుకుంటూ వచ్చిన ఈ మనుషుడు ఇప్పుడు దీనుడైన, దేవా పాపినైన నన్ను కరుణించని కేకలేస్తాడు. తన దీనత్వం వెల్లడై తన పాపములు బయలుపరచబడ్డాయి. ఎప్పుడైతే దీనుడైనాడో అతడు పరలోక రాజ్యానికి వారసుడైనాడు. ఎలాగో అంటే అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడు. పరిసైను కంటే, వారమునకు 2 పర్యాయాలు ఉపవాసం ఉండే పరిసైను కంటే, సంపాదనలో 10వ వంతు ఇచ్చే పరిసైను కంటే, పాపిగా ఉన్న ఈ మనుషుడు పశ్చాత్తాపపడి తాను ఒప్పుకొనుట వలన అతడు పరలోక రాజ్యానికి వారసుడు. నీతిమంతుడిగా చేయవు, నీతిమంతులే పరలోక రాజ్యానికి వారసుడు. అందుకనే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభు సెలవిచ్చాడు. ఆత్మ విషయములో దీనత్వము మన జీవితంలో మనం కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఎవరైతే ఆత్మ విషయంలో దీనులవుతారో పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. భూమి వారి మీదకి లేచును అని బైబిల్లో మనం చదివాం. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదకి లేచునని యోబు గ్రంథములో మనము 20వ అధ్యాయం 27వ వచనంలో మనం చదువుకున్నాం. భూమి లేస్తుంది, అందుకనే దేవుని సాక్షులు ఉన్నారు. ఆకాశము ఆయన సాక్షి, భూమి ఆయన సాక్షి. భూమి వారి మీదకి లేస్తుంది, ఒక దినాన భూమి సాక్ష్యం ఇవ్వబోతుంది. అందుకనే ప్రభు అన్నాడు, మీరు సువార్తకు వెళ్ళినప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు, మీరు ఎవరైతే ఏ గ్రామం అయితే మిమ్మల్ని నిరాకరిస్తుందో ఆ గ్రామం విడిచి వచ్చేటప్పుడు మీ దులిపి రండి. రేపొద్దున వారి గతి, మరి విమర్శ దినమున వారి గతి ఎలా ఉంటుందని ప్రభువు చెప్పినాడు. అందుకని పాదధూళి దులిపి రండి అని చెప్పాడు. అంటే అర్థము, ఒక దినాన్ని ఈ ధూళి లేచి సాక్ష్యం చెప్పబోతుంది. కాబట్టి ధూళి సాక్ష్యం ఇవ్వబోతుంది. భూమి వారి మీదకి లేస్తుంది, భూమి సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలి, ఆకాశానికి భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పెట్టుకున్నాడు కదా దేవుడు. వాస్తవంగా లోకములో మన సమాజంలో ఎవరిని సాక్షులుగా పెట్టుకుంటారు అంటే, మాటకారిని, మాటలు బాగా మాట్లాడే వాళ్ళను, మాటకారులను, మంచి చాతుర్యంగా మాట్లాడే వాళ్ళను, అబద్ధాన్ని నిజంగా చెప్పగలిగే వాళ్ళను సాక్షులుగా పెట్టుకుంటారు. కానీ దేవుడు సాక్షులుగా పెట్టుకుంది ఎవరిని అంటే, ఆకాశమును భూమిని. ఆకాశం మాట్లాడుద్దా? భూమి మాట్లాడుద్దా? మాటలు రాని ఆకాశాన్ని, మాట్లాడలేని భూమిని సాక్షులుగా పెట్టుకుంటే ఎట్లా ఉపయోగం అవుద్ది? ఆకాశమును భూమిని దేవుడు సాక్షులుగా పెట్టుకున్నాడు అంటే, ఈ ఆకాశము భూమి సాక్ష్యం ఇస్తారా? డెఫినెట్లీ, తప్పకుండా సాక్ష్యం ఇస్తారు. ఆకాశము తప్పకుండా సాక్ష్యం చెప్పు, భూమి సాక్ష్యం ఇస్తుంది. అందుకనే ఆకాశము భూమి సాక్ష్యం ఇస్తారు అనేది ఎలాగూ అంటే, వాస్తవంగా ఒక సందర్భం జరిగింది, ఒక విషయం జరిగింది. ఆ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ విషయము అంటే, ఒక ఊరు, ఆ ఊరిలో ఒక తండ్రి, ఆ తండ్రికి 2 కుమారులు. ఈ కుమారులు పిలిచి తండ్రి తన వృద్ధాప్యమందు, ఆ తండ్రికి 2 ఎకరాల పొలం ఉంది. ఈ 2 ఎకరాల పొలమును ఆ 2 కుమారులకి ఇవ్వటానికి ఆ తండ్రి అన్నాడు, పెద్దోడా నీవు ఆ పై ఎకరం భూమిని నువ్వు పండించుకో, చిన్నోడా దాన్ని ఆనుకొని ఉన్న దిగువకున్న భూమిని నువ్వు పండించుకో, మీరిద్దరూ దాన్ని పండించుకొని మంచిగా ఉండండి. మనము ఒకరికి చెప్పే వాళ్ళమే కానీ ఒకరి చేత చెప్పించుకోలేదు ఇంతవరకు. కాబట్టి మీరు గొడవ పడుకోవద్దు, మంచిగా మిమ్మల్ని మీరు జీవించండి, మీ బ్రతుకులు మీరు బ్రతకండి అని చెప్పి ఆయన వృద్ధాప్యులు వాళ్ళకి అప్పగించి కొంతకాలం తర్వాత ఆయన మరణించినాడు. మరణించిన తర్వాత చిన్నవాడు పెద్దోడు వ్యవసాయం చేసుకుంటున్నారు, ఎవరు భూములు వాళ్ళు పండించుకుంటారు. ఒకరోజు పెద్దోడు చిన్నోడు అన్నాడు, ఒరే నేను మిరప తోట వేసుకున్నాను, నీ పొలములో బోర్ ఉంది గనక, మోటార్ ఉంది గనక నాకు నీళ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ప్రతిసారి పెద్దోడికి పంటకి అవకాశం ఇస్తాడు, చిన్నోడు తన సమయంలో తాను, మిగతా సమయంలో పెద్దోడు, అలా ఇప్పుడు వరకు పండించుకున్నారు తండ్రి లేకపోయినా బానే. కానీ చిన్నోడికి ఓ దుర్బుద్ధి ఏర్పడింది. ఏమనంటే, మా అన్నను చంపేస్తే ఈ భూమి నాదైపోద్ది అని. అందుకనే ఈరోజు నీళ్లు ఇవ్వట్లేదు, నేను ఇవ్వను అన్నాడు. తమ్ముడు నేను పిండేసుకున్నాను,
చచ్చిపోతాయి మొక్కలు, నీళ్ళు ఇవ్వు అంటే ఇవ్వనన్నాడు. అలాగే ఇద్దరు పొలంలోనే ఉన్నారు. సాయంత్రం దాకా పెనుగులాడుకున్నారు, మాట్లాడుకున్నారు, గొడవ పడుకున్నారు. కానీ పెద్దోడికి నీళ్ళు ఇవ్వలేదు. సాయంత్రం అవుతుంది. అటు ఇటు చూచాడు, ఎవరు లేరు. చిన్నోడు పెద్దోడు మీద గొడవ పడి కలబడి పార తీసుకెళ్లి నెత్తి మీద వేసి కొట్టాడు. బలముగా కొడితే చనిపోయినాడు పెద్దోడు. అన్నయ్య చనిపోయాడు. చనిపోతే అటు ఇటు చూశాడు, ఎవరు లేరు. భూమి తవ్వి పాతి పెట్టబోతున్నాడు. ఆ సమయంలో ఇతడు చచ్చిపోయే ముందు రక్తపు మడుగులో కొట్టుకుంటూ కొట్టుకుంటూ అటు ఇటు చూశాడు. ఎవ్వరు కనపడలేదు ఈ మనిషికి. ఆ రక్తపు మడుగులో ఉన్న ఈ అన్నయ్య అటు పైకి చూస్తే చంద్రుడు కనపడుతున్నాడు. పౌర్ణమి, ఆ రోజు పౌర్ణమి చంద్రుడు కనపడుతున్నాడు. ఇప్పుడు ఆ చంద్రుడిని చూచి గట్టిగా ఒక కేక వేశాడు. నిండు పౌర్ణమి చంద్రుడా, నీవే నాకు సాక్షి. నా తమ్ముడు నన్ను చంపాడు, నీవే నాకు సాక్షి. ఇక్కడ ఎవ్వరూ సాక్షి లేరు, నీవే నాకు సాక్షి అన్నాడు. చనిపోయాడు. ఇతడు ఆ గోతిలో పాతిపెట్టి ఇంటికి వచ్చి ఏమీ ఎరగనట్టు ఉన్నాడు. కొంతకాలం అయిపోయింది. ఏమో నాకు తెలియదు, పొలానికి ఇద్దరం వెళ్ళాం, నేను వచ్చాను, మా అన్నయ్య రాలేదు, ఎక్కడికి పోయాడు నాకు తెలియదు అన్నాడు. అలాగూ ఈ విషయము అందరిలో మర్చిపోయినారు. కొంతకాలం మర్చిపోయారు. వాడు ఎక్కడికో పోయాడులే, వాడు ఇంటికి రాలేదు, ఎక్కడున్నాడు ఏమో, పెద్దోడు పోయాడు అనుకున్నారు, వదిలేశారు. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత కానీ తనకి ఈ మాట జ్ఞాపకం వస్తుంది తమ్ముడికి. నిండు పౌర్ణమి చంద్రుడా, నువ్వే నాకు సాక్షి అన్నాడు. ఈ పౌర్ణమి చంద్రుడు ఏం చేస్తాడు, వీడు ఏమైనా చేయగలుగుతాడనని, ఈ మనుషుడు నన్ను, ఈ చంద్రుడు అనేవాడు ఎవరన్నా నన్ను చేయగలుగుతాడా, ఏం చేయగలుగుతాడని చెప్పి నవ్వుకునేవాడు. అయిపోయింది. కొన్ని దినాల తర్వాత ఒకరోజు పొలం వెళ్ళి వచ్చి ఆరు బయట మంచం వేసుకొని పండుకున్నాడు. అలా పైకి చూస్తా రిలాక్స్ అవుతా ఉన్నప్పుడు ఈ చంద్రుడు మళ్ళీ కనపడ్డాడు. కనపడ్డప్పుడు ఆ చంద్రుడిని చూడగానే ఆ రోజు మాట జ్ఞాపకం వచ్చి, ఆ రోజు దృశ్యము జ్ఞాపకం వచ్చి పక్క 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 నవ్వాడు. ఓ చంద్రుడా, నువ్వేం చేయగలుగుతావు, వాడు ఒక పిచ్చోడు, నువ్వు ఒక పిచ్చోడు. ఆ పిచ్చోడు నిన్ను సాక్షిగా పెట్టుకున్నాడు. సాక్షిగా పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, నువ్వేం చెప్పగలిగావు సాక్షి అని చెప్పి పక్కపక్క నవ్వుతుంటే ఇంట్లో నుండి భార్య వచ్చింది. ఎందుకు నవ్వారు మీరు అని అడిగింది. ఎందుకు నవ్వారు, నేను కూడా నవ్వుతాను కదా, నాకు కూడా చెప్పొచ్చు కదా. లేదు లేదు, నేను నవ్వలేదు అన్న. లేదు, నువ్వు నవ్వితేనే, నీ నవ్వు గట్టిగా వినబడితే నేను వచ్చాను. ఎందుకు నవ్వావు, ఎవరిని చూచి నవ్వావు. ఎందుకంటే సిస్టర్స్ పట్టుకుంటే విడిచిపెట్టరు, తప్పకుండా వాళ్ళు సాధిస్తారు. అందుకని ఇప్పుడు అడుగుతుంది, ఎవరిని చూచి నవ్వావు, ఏ ఏ ప్రక్క, ఏ ఇంటి అమ్మాయిని చూసి నవ్వావు, నువ్వు నాకు చెప్పు అని పట్టుకునేసరికి వదిలిపెట్టలేక, తప్పించుకోలేక అన్నాడు. ఏం ఏం కాదు మరే, నేను ఒక విషయం చెప్తాను. ఏంటా విషయం అంటే, ఎవరికి చెప్పొద్దు. అయ్యో భలే పని, నేను ఎందుకు చెప్తానండి, ఇది మన కుటుంబ విషయం, చాలా ప్రమాదకరమైన విషయం, ఎవరికి చెప్పు, నేను ఎవరికి చెప్పను. సరే, చెప్పటం ప్రారంభించాడు. ఏమని, ఇదిగో మా నాన్న నాకు ఆ పొలం ఇచ్చినాడు, మా అన్నయ్య దగ్గర నుండి ఆ పొలాన్ని నేనే తీసుకోవాలని, ఇప్పుడు మనమే చేసుకుంటున్నాం ఆ పొలాన్ని. మా అన్నని చంపింది నేనే. వాడు అడిగాడు, అడిగితే నేను ఇవ్వలేదు నీళ్లు, అందుకని పారతో కొట్టేశాను. కొట్టేస్తే వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయేటప్పుడు వాడు అన్నాడు, నిండు పౌర్ణమి చంద్రుడా, నువ్వే నాకు సాక్షి అన్నాడు. ఇప్పుడు ఆ చంద్రుడిని సాక్షిగా పెట్టుకున్నాడు. వాడు ఇంతవరకు ఏం చేయలేకపోయాడని ఆ చంద్రుడిని చూడగా నాకు నవ్వు వచ్చింది, అందుకే నవ్వాను. ఎవరికి చెప్పాకు అన్నా. నేను ఎవరికి చెప్పాను, భలే పని అండి, ఎవరికి చెప్పను అందు. కొన్ని దినాలు అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మనుషుడు పొలం మీద వచ్చాడు. అప్పుడు భార్య లేదు ఇంటి దగ్గర. తన భార్య పక్క ఇంట్లో టీవీ చూడటానికి వెళ్ళింది. ఇప్పుడు కేకేస్తున్నాడు. ఏమని కేకేస్తున్నాడు అంటే, వచ్చిన తర్వాత అలిసిపోయి వచ్చాడు పొలం నుండి. రాధా, రాధా, ఆమె పేరు రాధా, రాధా, రాధా అని అరుస్తున్నాడు. ఆమె రాదు, రాధా అనే గాని రాదు, ఎందుకంటే ఆమె వినపడలేదు, అటు సీరియల్లో మునిగిపోయింది ఆమె. ఇప్పుడు రాధా, రాధా అని కేకేస్తా ఇంటి ఆవిడ అంటుంది, అమ్మా నీ భర్త వచ్చినాడు, రాధా అని కేకేస్తున్నాడు, నిన్ను వెళ్ళు అంటే. అప్పుడు ఆమె పరుగు పరుగుని వెళ్ళింది. వెళ్ళంగానే ఇతను కోపముతో పార చేత్తో పట్టుకొని, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను, నేనేం అలసిపోయి వస్తే నువ్వు టీవీల దగ్గర కూర్చుంటావా, నేను ఎన్నిసార్లు పిలవాలని చెప్పి ఒక్కసారి పారెత్తాడు. ఎప్పుడైతే పారెత్తాడో ఈయనకి ఆ దృశ్యము జ్ఞాపకం వచ్చి గట్టిగా కేకేసి, వాళ్ళన్నను చంపినట్టు నన్ను పారతో చంపుతున్నాడో అని కేకేస్తే, ఆ కేకకి మొత్తం చుట్టూ వాళ్ళు వచ్చారు. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి, ఏంటి, వాళ్ళన్నను పారతో చంపినట్టు నిన్ను చంపుతున్నాడా అనగానే వెంటనే వచ్చి వాళ్ళు పట్టుకున్నారు. అన్నను చంపిన వీడే. ఏంటి ఈ సందర్భం అని ఆమెను అడిగితే తప్పించుకోలేదు.
తప్పించుకోలేక మొత్తం చెప్పింది. చెప్పేసరికి దొరికిపోయిన ఆకాశము, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు, ఆకాశములో ఉన్నవి దేవుడికి ఒక దినాన్ని నిన్ను గురించి నన్ను గురించి సాక్ష్యం చెప్పబోతున్నాయి. ఆకాశము లేని స్థలం ఏది? ఎక్కడికి వెళ్ళి దాక్కుని పాపం చేసినా, మనం ఎక్కడ పాపం చేసినా ఆకాశము నుండి తప్పించుకోలేం. భూమి లేని స్థలం ఏది? భూమి లేని స్థలంలో మనం ఉండగలమా? భూమి ఎక్కడైనా ఉంది, ఆకాశం ఎక్కడైనా. అందుకనే ఆకాశం వారి దోషాన్ని బయలుపరుస్తుంది, భూమి వారి మీదకి లెగుస్తుంది అని రాయబడింది. సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యము చాలకపోవడానికి గల కారణం. అందుకని అతడు తన పాపములు తనకు బయలుపరచబడ్డప్పుడు అతడు తగ్గించుకున్నాడు. కాదు అని తాను చేయలేదని సమర్థించుకోలేదు, నెట్టివేసుకోలేదు, ఒప్పుకున్నాడు, దీనుడయ్యాడు, పరలోక రాజ్యం నీతిమంతుడయ్యాడు, పరలోక రాజ్యానికి వారసుడైనాడు. అందుకనే ఆత్మ విషయములో దీనులైన ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని మనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాము ఆత్మ విషయంలో దీనుడుగా, దేవుని దగ్గర దీనుడుగా ఉన్నాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మనం ఎంత దీనులంగా జీవిస్తే అంతగా ధన్యులమవుతాం, పరలోక రాజ్యానికి వారసులు. ఎన్ని తెలిసినాక ఎంతైనా తెలవచ్చు, ఎంతైనా పొందొచ్చు, ఎన్ని టాలెంట్స్ అయినా మనకు ఉండొచ్చు. కానీ మన ఆత్మీయ జీవితంలో మనం ఏ పాటి వారం, మనం ఎంత కలిగిన వారం, మనం కలిగింది చాలా తక్కువ, నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ. అందుకనే ఈ ఆత్మీయ జీవితంలో ఈ దీనత్వాన్ని పెంపొందింప చేసుకుంటే ధన్యులమవుతాం, పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. కాబట్టి ఆకాశము, భూమి మన మీదకి లేస్తుంది, మన గురించి సాక్ష్యం ఇస్తుంది. ఈ గ్రహింపు మనం మర్చిపోకుండా, గ్రహింపుతో మనం జీవిస్తే ఎక్కడున్నా సరే, ఈ గ్రహింపు ఈ ఆత్మీయ జీవితంలో ఈ రకమైనటువంటి గ్రహింపు మన జీవితంలో అలవడితే మనము ధన్యులంగా ఉంటాం, ఎంతో మందికి ఆశీర్వాద కారణంగా ఉంటాం. అలా ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. Thank you, Uncle. Before